హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4 మార్క్స్ సమ్స్ సెక్షన్ 3లో ఎలాంటి సమ్స్ వస్తాయి, ఏ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి సెక్షన్ 3లో 8 into 4 32 మార్క్స్ కూడా మన చేతిలో ఉంటాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మార్క్స్ ప్లానింగ్ సెక్షన్ 3 8 into 4 32 మార్క్స్. సో ఈ 32 మార్క్స్ కూడా మనకు రావాలంటే సో ఫస్ట్ ఈ చాప్టర్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ప్రాబబిలిటీ అనేటువంటి చాప్టర్, సో స్టాటిస్టిక్స్ అనేటువంటి చాప్టర్, అండ్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, సర్కిల్స్ అండ్ పాలినోమియల్స్. ఈ 8 చాప్టర్లో నుంచి కూడా 4 మార్క్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. మరి ఆ చాప్టర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు కూడా అవి కూడా చూసేద్దాం. సో ప్రాబబిలిటీ అనేటువంటి చాప్టర్లో క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. సో ఒక టాపిక్ అయితే ఇస్తారు మనకి. సో క్వశ్చన్స్ మనము 4 క్వశ్చన్స్ని క్రియేట్ చేయాలి. సో ఆ క్రియేట్ చేసేటువంటి క్వశ్చన్స్లో ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అనే మాట మనకి రావాలి. ఆ మాట వస్తే చాలు. అలాంటివి 4 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. స్టాటిస్టిక్స్ అనేటువంటి చాప్టర్లో ఫార్ములా అండ్ ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి 4 మార్క్స్ అయితే ఇస్తాడు. థర్డ్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో నుండి ఫార్ములా బేస్డ్ మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఫార్ములాస్ అన్ని చదివితే ఖచ్చితంగా ఈ సమ్ అయితే మనం ఈజీగా చేయగలుగుతాం. చాప్టర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నేచర్ ఆఫ్ రూట్స్ మీద మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేచర్ ఆఫ్ రూట్స్, సో దాని డిస్క్రిమినెంట్ b² - 4ac అనే దాని మీద మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఐడెంటిటీస్ మీద డిపెండ్ అయ్యేటువంటి క్వశ్చన్ కానీ, లేదంటే వాల్యూస్ మీద, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ మీద డిపెండ్ అయినటువంటి సమ్ అయితే మాత్రం ట్రిగ్నోమెట్రీ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చాప్టర్లో మనం ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండే ఫార్ములాస్ అయితే రావాలి. ఫార్ములా రాయమంటాడు, అలాగే దానికి అటాచ్డ్ సమ్ అయితే మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్కిల్స్ అనే చాప్టర్లో ఖచ్చితంగా 4 మార్క్స్ ప్రూఫ్ అయితే ఒకటి అడుగుతాడు. ఆ ప్రూఫ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పాలినోమియల్స్ అనే చాప్టర్లో గ్రాఫ్ అండ్ క్వశ్చన్స్. ఒక గ్రాఫ్ అయితే ఇస్తాడు, గ్రాఫ్ మీద మనకి 4 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చూసి రాయగలిగితే సరిపోతుంది. ఇలా మనం 4 మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా మనం ప్రతి చాప్టర్ కూడా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.